వినాయక చవితి 9 రోజులు కూడా పక్షులందరూ చాలా కోలాహలంగా పండుగని జరుపుకుంటూ సంతోషంగా ఉంటారు. పిల్లలందరూ రోజు వినాయకుని విగ్రహం దగ్గర ఆటలాడుకుంటూ ఉంటారు. అలాగే ఆ మట్టి వినాయకుడు లాభాలు తెలుసుకున్న పిల్లలు దానివల్ల జరిగే మంచిని అర్థం చేసుకుని చాలా ఆనందంగా ఉంటారు. ఇక పండుగ 9 రోజులు ముగుస్తుంది. వినాయక నిమజ్జనం చేసే సమయం వస్తుంది. దానితో పిల్లలందరూ అలాగే పెద్దవాళ్ళు కూడా బాధపడుతూ చాలా దిగులుగా ఉంటారు. చూసారా, పిల్లలప్పుడే ఎంత దిగులు పడిపోతున్నారో. అవును, నిజమే తోని. పాపం ఈ 9 రోజులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వినాయక నిమజ్జనం అనేసరికి బాధపడుతున్నారు. అయినా మనకే అంత బాధగా ఉంది, మరి వాళ్ళకా మాత్రం ఉండదా? ఆ ఏంటో, వాళ్ళతో పాటు ఈ 9 రోజులు మనకు కూడా చాలా ఆనందంగా గడిచిపోయింది. ఇంకా ఈ రోజుతో ఈ హడావడి అంతా అయిపోతుంది. సర్లేండి, మనం ఇలా బాధపడుతూ ఉంటే ఆ పిల్లల్ని ఎవరు ఓదార్స్తారు? పదండి, వెళ్ళి వాళ్ళకి నచ్చ చెబుతాం. అలా అందరూ కలిసి పిల్లల దగ్గరికి వెళ్తారు. పిల్లలందరూ చాలా బాధపడుతూ ఉండడం చూసి వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏంటి పిల్లలు, అందరూ అలా ఉన్నారు, ఏమైంది ఇప్పుడు? ఏం లేదమ్మా, ఈ రోజు వినాయక నిమజ్జనం కదా, అందుకే ఇలా ఉన్నాం. ఇంకా కొన్ని రోజులు వినాయకుడిని ఉంచకూడదా? ఎందుకు బుజ్జి బాధపడడం? మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయకుడు వస్తాడుగా. కానీ అత్త, ఇప్పుడు నిమజ్జనం చేసేస్తారు కదా, మాకు చాలా బాధగా ఉందత్త. ఆ పిల్లలు, మీరందరూ అలా బాధపడ్డారంటే నిమజ్జనం చేయడం ఎలా? అందరూ కలిసి ఆనందంగా చేస్తేనే కదా వినాయకుడు ఆనందపడతాడు. మీరిలా బాధపడుతూ ఉంటే ఆ వినాయకుడు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అలా అందరూ కలిసి పిల్లలకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లకు చాలా బాధగా అనిపిస్తుంది. మనం వినాయకుడిని తీసుకొని వచ్చినప్పుడు ఎంత ఆనందంగా తీసుకొని వచ్చాం, అలానే ఇప్పుడు కూడా వినాయకుడిని అంగరంగ వైభవంగా నిమజ్జనం చేయాలి. అవును, అప్పుడే కదా మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయకుడిని తీసుకొని రాగలం. అలా అంటావా అత్త? సరే అయితే మేం కూడా వినాయకుడిని నిమజ్జనానికి గోల గోల చేస్తాం. అది అందరూ వాళ్ళ ఆనందంగా వినాయక నిమజ్జనం చేద్దాం. అలా పిల్లలకు సర్ది చెప్పడంతో వాళ్ళ మనసు కొంచెం కుదుట పడుతుంది. దానితో అందరూ వినాయక నిమజ్జనం చేయడానికని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మహి, నువ్వు తొందరగా వెళ్ళి ట్రాక్టర్ తీసుకునిరా. సరే చోటు, తీసుకొని వస్తాను. మీరందరూ సిద్ధంగా ఉండండి. వినాయకుడిని ట్రాక్టర్లో ఎక్కించే లోపు సౌండ్ బాక్సులు అవి కూడా అన్ని సిద్ధం చేస్తాం. సులువుగా అయిపోతాయా ఏంటి మరి? అందరూ రావాలి, అప్పుడే కదా మొదలవుతుంది అసలైన వినాయకుని ఊరేగింపు. సరే, ఒకసారి వెళ్ళి మన ఊర్లో వాళ్ళందరికీ అనౌన్స్ చేయండి. అందరూ వస్తారు, అప్పుడే కదా అసలైన సంబరం మొదలయ్యేది. అలా పెద్దవాళ్ళందరూ చాలా హడావడిగా ఉంటారు. పిల్లలు కూర్చొని హడావడి ఎలా చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. బనుక, ఇప్పుడు మాత్రం మనం చాలా హడావడి చేయాలిరా. ఏం చేద్దాం బుజ్జి, నేను మాత్రం ట్రాక్టర్ ఎక్కి వినాయకుడి దగ్గర ఉంటాను. బుజ్జే, మనమిద్దరం ఎప్పటి నుండో డోల్ కొడదాం అనుకుంటున్నాం కదా, ఈ రోజు కొడదాం. మీ ఇద్దరికి సరిపోయే పని ఎంచుకున్నారు. నువ్వు నోరు మూసుకొని ట్రాక్టర్ ఎక్కుతానన్నావు కదా, ఎక్కి కూర్చో. మన గోలకి ఈ రోజు ఊరంతా మార్మోగిపోవాలి బుజ్జే. అలానే చేద్దాం పన్ను, ఈ చున్ను కాడితో డాన్స్ చేయించుదాం. అలా పిల్లలు గోలగోల చేయడానికని సిద్ధమవుతారు. ఇంతలో అప్పుడే మహిగ్రద్ద ట్రాక్టర్ తీసుకునొస్తుంది. అప్పుడే పెద్దవాళ్ళందరూ కలిసి మట్టి వినాయకుణ్ణి ట్రాక్టర్లోకి ఎక్కిస్తారు. పక్షులందరూ చాలా ఆనందంగా ఉంటారు. సౌండ్ బాక్సులన్నీ తీసుకుని ట్రాక్టర్లో పెడతారు. చిన్నుకాకి ట్రాక్టర్ ఎక్కేస్తాడు. అది చూసిన బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక ఏదో ఒకటి చేసి చిన్నుకాకిని ట్రాక్టర్ పై నుండి దింపాలని అనుకుంటారు. ఆ చిన్నగాడి ట్రాక్టర్ మీద ఉంటే ఏం బాగుంటుంది బుజ్జి, వాడిని అస్సలు వదలకూడదు. మంచిగా ట్రాక్టర్ మీద కూర్చుని వద్దామని అనుకుంటున్నాడు, కానీ మనం ఊరుకుంటామా? పద, చిచ్చు అత్త దగ్గరికి వెళ్ళి చెప్పుదాం. పిల్లలిద్దరూ చిచ్చుకాకి దగ్గరికెళ్ళి ఎలా అయినా చిన్నుకాకిని ట్రాక్టర్ దింపమని అడుగుతారు. ఏ పిల్లలు, ఏమైంది? మీరే వాడితో చెప్పచ్చుగా. మా మాట కూడా వింటాడా అత్త? నువ్వే చెప్పు దిగమని. వాడు మీతో ఉండకుండా ట్రాక్టర్ పైన కూర్చొని ఏం చేస్తాడు? చెబుతానాగండి వాడి పని. అస్సలు ఊరుకోకు, తిట్టత్తా. చిచ్చుకాకి వెంటనే చిన్నుకాకి దగ్గరికి వెళ్తుంది.
బుజ్జి పిచ్చుక బన్ను చిలుక ఇద్దరు బాగా నవ్వుకుంటూ వెళ్తారు. ఎరా చిన్నగా ట్రాక్టర్ ఎక్కావేంట్రా? నీ స్నేహితులతో ఉండు. అంటే నచ్చినప్పుడు నచ్చిన పాట పెట్టొచ్చునమ్మా. ట్రాక్టర్ ఎవరు ఎక్కకూడదు. ప్రసాదం ఇచ్చే వాళ్ళు మాత్రమే ఎక్కుతారు. నువ్వు కిందకి దిగిరా. అమ్మా, వాళ్ళిద్దరూ డోలు వస్తామని అంటున్నారు. మరి నేనేం చెయ్యాలి? అందరం డాన్స్ వేస్తాం కదా, నువ్వు కూడా వేద్దు. అలా చిచ్చుకాకి బలవంతంగా చిన్నుకాకిని ట్రాక్టర్ని దింపేస్తుంది. చిన్నుకాకిని ట్రాక్టర్ నుండి దింపేస్తుంది. చిన్నుకాకి తన స్నేహితులపై కోపంగా ఉంటాడు. బుజ్జి పిచ్చుక వాళ్ళు బాగా నవ్వుకుంటూ ఉంటారు. మీరే కదా కావాలని నన్ను ట్రాక్టర్ దింపేసేలా చేశారు. చిన్ను, మన వినాయకుణ్ణి మనం దగ్గరుండి కాలు చేయకుండా తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేయడం ఏంటి? అవునా, మన గోలు ఎక్కువగా వినిపించాలి కదా. అవును, అది కూడా నిజమే. పదండి పాటలు పెడదాం. పిల్లలు ముగ్గురు వెళ్లి పాటలు పెడతారు. ఊర్లో వాళ్ళందరూ వస్తారు. అప్పుడే డోలు కొట్టే వాళ్ళు కూడా వచ్చేస్తారు. అది చూసి బుజ్జి పిచ్చుక బన్ను చిలుక భలే ఆనందంగా ఉంటారు. వెంటనే తుని పిచ్చుక వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏంటి పిల్లలు, పదండి, ఇంకా ఊరేగింపు మొదలవబోతుంది. అత్త, మాకొక 2 డోలు కావాలి. ఏంటి మీకా? ఎందుకు పిల్లలు? మేం కొడతామమ్మా, మాకు కావాలి ప్లీజ్. అలాగే పిల్లలు, మీ సరదా ఎందుకు కాదనాలి? వాళ్ళతో చెబుతాంలేండి. అయినా ఎందుకు బుజ్జి? మంచిగా డోలు వాయించే వాళ్ళ డోలు మీరు తీసుకొని చెత్త చేయడం. నువ్వు నోరు మూసుకోరా చిన్నుగా. ఓ సరేలే, కానీ మాకు రంగులు కావాలమ్మా. అప్పుడేగా అందరికీ రాయగలను. రంగులు కూడా కెమికల్సే కానీ మీకు మంచి ఆర్గానిక్ రంగులు ఇస్తానాకండి. అలా వెళ్లి చిచ్చుకాకి కొన్ని రకాల రంగులు, పసుపు అవి అన్నీ కూడా తీసుకొనొస్తుంది. దానితో పిల్లలు ఆనందపడతారు. ఆ వెంటనే బుజ్జి పిచ్చుక బన్ను చిలుక ఇద్దరు డోలులు తీసుకుని కొడుతూ సౌండ్ చేస్తారు. ఆ వెంటనే పాటలు పెట్టి పక్షులందరూ కూడా డాన్సులు చేస్తూ వినాయకుడి నిమజ్జన ఊరేగింపు మొదలవుతుంది. టుని పిచ్చుక ట్రాక్టర్ నడుపుతూ ఉంటుంది. అప్ప పన్ను, డోలు కొట్టుంటే మళ్ళీ సరదాగా ఉంది కదా. అవును బుజ్జి, ఆనందంగా ఉంది. ఆ చిన్నుగాడు చూడు, రంగులు రాస్తూ ఎలా డాన్స్ చేస్తున్నాడో. నిజమే, మొత్తానికి వాటితో డాన్స్ వేయిస్తున్నాం. నిజమే, మనం కూడా డాన్స్ వేద్దాం పదా. ఈ రోజు ధూమ్ ధామ్ చేద్దాం. అలా అందరూ కూడా చాలా ఆనందంగా డాన్స్ వేస్తూ వినాయకుణ్ణి నిమజ్జనం చేయడానికని తీసుకుని వెళ్తూ ఉంటారు. మొహియోతో అర్జెంటుగా మంచి డీజే పాట పెట్టు. ఏట్రా, నీకు డీజే కావాలా? మంచి ఆనందంగా ఉన్నారురా. పిల్లలు బాగా డాన్స్ వేస్తున్నారు. మామూలుగా ఉండదు. వినాయకుడు పండుకుంటే ఆ మాత్రం ఉండాలిగా. ఇప్పుడు డీజే పెడతారా? లేదంటే ఆ మైక్ నాకివ్వు, నేనే పాట పాడేస్తాను. ఏరా చిన్నగా, ఎవరో ఆనందంగా ఉండడం ఇష్టం లేదా ఏంటి నీకు? సరిగ్గా అడిగవట. మంచి ఆనందంగా ఉన్నప్పుడు షాక్ ఇస్తున్నాడు. నా గురించి మీకు తెలీదు. మంచి పాట పాడుతాను. వద్దురా బాబు, చెరువు దగ్గరికి వచ్చేసాం, కాసేపు ఆగు. అందరూ ఆనందంగా ఊర్లో ఉండే పెద్ద చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ వినాయకుడి మట్టి విగ్రహాన్ని తీసి కిందికి దింపి నిమజ్జనం చేస్తారు. అమ్మా, ఇప్పుడు వినాయకుడి బొమ్మ ఇబ్బంది లేకుండా నీళ్ళల్లో కరిగిపోతుందా? అవును పుచ్చి, మంచిగా నీళ్ళల్లో కరుగుతుంది. దానివల్ల ఎవరికి హాని ఉండదు. వినాయకుడు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వినాయకుడి బొమ్మ పెట్టడానికి ఉండదు. అవును, నాకు కూడా బాధగా ఉంది. బాధపడకండి పిల్లలు, మన వినాయకుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. అలా పెద్దవాళ్ళందరూ పిల్లల్ని ఊరుకోపెడతారు. కాని వాళ్ళకి ఎంతకీ కూడా బాధగానే ఉంటుంది. అయినా కొన్ని రోజులుగా ఉన్న సందడి ఉండదని మాకు కూడా బాధగానే ఉంది. కాని మనం ఇలా బాధపడితే ఆ వినాయకుడికి బాధగా ఉండదంటారా? అవును, నిజమేనత్త, మేం బాధపడం. అది అలా ఉండాలి. చూడండి, వినాయక చవితి ఎంత బాగా జరిగిందో. అవునవును, మంచిగా మట్టి వినాయకుడి బొమ్మ పెట్టడం వల్ల ఆ నేలకి మనకి అంతా మంచి జరుగుతుంది. అదే కదా ఆ దేవుడు మనకు చేసే మంచి. మళ్ళీ వినాయక చవితికి కూడా ఇలానే ఆనందంగా జరుపుకోవాలని కోరుకోండి. అలా అందరూ వినాయకుడికి నమస్కారం చేసుకుని ఆనందంగా ఇంటికెళ్ళిపోతారు. వినాయక చవితి బాగా జరుపుకోవడంతో
పక్షులందరూ సంతోషంగా ఉంటారు.